హాయ్ హలో అందరికీ. ఇవాల్టి వీడియోలో వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్‌లో కానీ, చపాతీలో కానీ, పులావ్‌లో కానీ, బగారా రైస్ కానీ కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ కర్రీ ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపించబోతున్నాను. అర కేజీ వంకాయలు లేత వంకాయలుగా చూసి తీసుకోవాలి. ఇలా తొడియాలు లైట్‌గా సగంగా కట్ చేసుకోవాలి. అలాగే వంకాయలు మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలోకి వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలోకి వేస్తే వంకాయ వెంటనే కర్ను పట్టకుండా నీట్గా ఉంటాయి, కాబట్టి ఉప్పు నీళ్ళలోకి వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ మసాలాకి పేస్ట్కి ఒక ప్లేట్ తీసుకొని 2 స్పూన్లు పచ్చెనపప్పు, అర స్పూను జీలకర్ర, అర స్పూన్ మెంతులు, అర స్పూన్ మిరియాలు, 3 చెంచాలు వచ్చి వేరుశనగపప్పు, 2 యాలక్కాయలు, 2 స్పూన్లు నువ్వులు, గసగసాలు 1 స్పూను, సోంపు అర స్పూను, చెక్క లవంగం కొద్దిగా, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా వచ్చి కొబ్బరి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఐటమ్స్ ఏమున్నాయో అవి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఇవి పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే అదే స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకొని వంకాయలు ఫ్రై చేసుకునేదానికి 150 గ్రాములు అయితే నేను ఇక్కడ ఆయిల్ వాడుతున్నాను. అదే కూర కూడా వేస్తాను, దాన్ని బట్టి నేను వేసుకున్నాను అనమాట. వంకాయలు కూడా వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వంకాయ కూడా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఉడికాక సపరేట్గా తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇక్కడ నేను 3 టమాటాలు వేసుకున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తగా అయ్యాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఇవి వేసుకొని నీట్గా ఒకసారి అయితే ఫ్రై చేసుకుందాం. ఈ నూనెలోకి బాగా కలిసిపోయి కొంచెం గ్రేవీ వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని నీట్గా అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. నూనెలోనే ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ బాగా ఫ్రై అయిపోయాక మిగతా జార్లో ఉన్న వాటర్ కూడా వేసుకొని ఒకసారి నీట్గా కలిసిపోయే వరకు కలుపుకుందాము. అలాగే ఉప్పు కారం కూడా ఒకేసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె బాగా పైకి తేలేంత వరకు ఉడికితే కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుందాం. వేసి ఒకసారి నీట్గా అడుగంటకుండా కలుపుకోవాలి. ఈ చింతపండు పులుపు కూడా దీంట్లో కలిసిపోయాక వంకాయలు కూడా వేసుకోవాలి. ఈ వంకాయలు నీట్గా అడుగంటకుండా కలుపుకొని నీట్గా పెట్టుకుందాం. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు ఈ వంకాయకి ఉప్పు కారం పేస్ట్ కూడా బాగా పడుతుంది. ఇలా ఒకసారి బాగా ఫ్రై అయిపోయాక చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో అలా రావాలి. నూనె కూడా అంతే పైకి బాగా తేలాలి. నూనె బాగా పైకి తేలితేనే వంకాయ టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి నీట్గా అయితే కలిపేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా బాగా కలిసి మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఈ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.